అందరికీ నమస్తే. శ్రీ సదానంద మహాయోగి వర్ధంతి సందర్భంగా గురువు పరమగురువు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి సదానంద మహాయోగి పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఆది గురువు, మూల పురుషుడు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా పత్రిజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నా గురువు నాకు ఒకటి చెప్పారు. అది ఏంటి అంటే సుభాష్, డూ ఆర్ డై అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఆ ఒక్క పదాన్ని పట్టుకొని పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎంత విస్తారంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళింది, అంచెలంచెలుగా ఎదుగుతూ కోటాను కోట్ల మంది పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఈరోజు శ్వాస మీద ధ్యాస అనే ఆయుధాన్ని పట్టుకొని ఎంతో అద్భుతంగా ముందుకెళ్తున్నారు. మరి అలాంటి గురువును, పరమ గురువును తయారు చేసిన ఆ గురువు యొక్క మహాగురువు గురించి ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రాహ్మణరత్న మారం శివప్రసాద్ గారు. మరి ఆయన సదానంద నిత్యాన్నదాన ట్రస్ట్కి వైస్ చైర్మన్, అంతేకాకుండా మహేశ్వర మహాపిరమిడ్కి జనరల్ సెక్రటరీ అండ్ ట్రస్టీ కూడా. అంతేకాకుండా ముఖ్యంగా పత్రిజీ గారు ప్రతి ఒక్కరూ కడతాలకు వస్తే వాళ్ళు ఉండడానికి ఒక అకామిడేషన్ కావాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాంటి అకామిడేషన్ ద్వారకా నివాసు అని చక్కటి పేరుతో ఉన్న దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా. మరి వారి మాటల్లో సదానంద మహాయోగి గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈరోజు 2025 మే 22వ తారీఖు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి మూల స్తంభము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క గురువు శ్రీ సదానంద యోగీశ్వర్ల వారి మహాపరినిర్వాణ దినం, అంటే వారు బాడీ వెకేట్ చేసినటువంటి రోజు. ఈరోజు పిఎంసి వారు గురువు పరమ గురువు అనేటువంటి కాన్సెప్ట్ మీద చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు పిఎంసి వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అంతటి మహానుభావుడి గురించి చెప్పడానికి ఈరోజు మీరు పిఎంసికి రావడం మా అందరికి కూడా హ్యాపీగా ఉంది. మరి ముందుగా సదానంద మహాయోగి గురించి మీ మాటల్లో. సదానంద యోగి గురించి ఏ ఒక్క విషయమైనా మనం తెలుసుకున్నామంటే అది వారి మహాశిష్యుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి. ఎప్పుడు వారి గురువు గారిని గుర్తు చేసుకునేవారు. 1981 సంవత్సరం జనవరి 1వ తారీఖున వారి మిత్రులు చెన్నారెడ్డి, రామచెన్నారెడ్డి మరొక ఇద్దరితో కలిసి ఒక 5 మంది వారు కర్నూలు పాత బస్టాండ్లో ఒక లాడ్జ్, రాఘవేంద్ర లాడ్జ్ అనే లాడ్జ్లో ఒక చిన్న రూములో ఒక కుక్కి మంచంలో ఆయన కూర్చుని బీడియో సిగరెట్ తాగుతూ ఉంటే వీరు వెళ్ళి వారిని దర్శించుకొని నమస్కరించుకొని వారి ముందు కూర్చున్నప్పుడు ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరేమీ లేదు, అది మాత్రమే దొరుకుతుంది అన్నప్పుడు పత్రిజీ వారితో అన్నారట, మేము అందుకోసమే వచ్చాం స్వామి, మిగతా వాటితో మాకేమీ పని లేదు. అది వారి ఇరువురి మధ్య జరిగిన మొట్టమొదటి సంభాషణ. ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో పత్రిజీ వారిని గుర్తు చేసుకునేవారు. రేపు రండి మీకు ధ్యానం గురించి చెప్తాను అన్నారట వారు. సరే స్వామి అని మరుసనాడు వాళ్ళు వెళ్ళారు. నేను పత్రిజీని అడిగాను, మీరు ఆనాపానసతి ధ్యానానికి శ్వాస మీద ధ్యాస అని పెట్టి మీరు ప్రచారం ఆల్రెడీ మొదలు పెట్టారు, మీరు మరి ధ్యానం గురించి మళ్ళీ మీరు తెలుసుకోవడం ఏంటి అని అడిగాను పత్రిజీని నేను ఇన్ పర్సన్. అంటే వారు అన్నారు కదా, నా వైపు కొంచెం సీరియస్గా చూస్తూ, మనకు తెలిస్తే గురుముఖత తెలుసుకోవాల్సిన అవసరం లేదా అన్నారు. మనకు తెలిసిన గురుముఖత తెలుసుకోవాలి అంటే తెలుసుకోవాలి అంటే అది మరింత స్ట్రాంగ్, మరింత స్టెబిలైజ్డ్, మరింత పర్ఫెక్షన్. దట్ ఈజ్ ద పర్ఫెక్షన్. ఒక మంత్రం ఎవరైనా చెప్పారంటే మనం మంత్రజపం చేస్తున్న దానికి గురుముఖత ఉపదేశం తీసుకున్న దానికి మంత్రానికి ఎంత తేడా ఉంటుందో అటువంటి తేడాని తమ మాటల్లో చెప్పారు పత్రిజీ. సో మరి పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళ గురువు గురించి ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి పత్రిజీ సదానంద యోగి గారు పత్రిజీని అంటే ఎలా ప్రేరేపించారు పిఎస్ఎస్ఎం మూమెంట్ గురించి? ఆయన ముందు ఏం చేశారంటే సదానంద యోగి గారి బ్యాక్గ్రౌండ్ గురించి అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ తెలుసుకున్నారు. అప్పుడప్పుడు పత్రిజీ అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానాలు ఏమంటే, అరేబియా నుండి 6 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు వారి గురువు వారు మహావతార్ బాబాజీ అని విన్నాను నేను, కరెక్ట్గా మనకు తెలియదు. వారి గురువు నా వెంట వస్తావా అని అడిగినప్పుడు
ఆ బాలయోగి వెంటనే తల ఊపాడని, అరేబియా దగ్గరలో ఉన్న అడవులలోకి ఆయన కాళ్ళకి పాదలేపనం పూసి వాళ్ళు ఫిజికల్ యాస్ట్రల్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళిపోయారని, ఆ వెంటనే గురువు తపోధ్యానంలోకి వెళ్ళాడని, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకు ఆయన కళ్ళు తెరిచి నాకు ఈ భూమి మీద పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఈ బాలయోగి కన్నీరు మున్నీరుగా అరిచాడు. ప్రపంచమే తెలియదు నాకు, మిమ్మల్ని గమనించుకుంటూనే ఉన్నాను, ఇప్పుడు నన్ను విడిచిపెట్టకపోతే ఎలా అంటే, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నీకు 15 సంవత్సరాలు భూటాన్ అడవులో వైపు వెళ్ళు నువ్వు అని మార్గదర్శకం చేశారు. మరి పాదర్శనంతా వెళ్ళారో ఏమో మనకేమీ తెలియదు. పత్రిజీ చెప్పిన ప్రకారం భూటాన్ అడవుల్లో ఎంతో కాలం ఆయన ధ్యానం చేశారు. ఆ పైన హిమాలయాల వైపు వెళ్ళిపోమన్నారు. హిమాలయాల వైపు వచ్చి అక్కడ ఏగులతో కలిసి అక్కడ ఒక గుహ వారు చూపిస్తే ఆ గుహలో ఒకే అట్ స్ట్రెచ్ 80 సంవత్సరాలు ధ్యానం చేశారని వారి నోటి నుంచే విన్నాం. వారు కూడా తమ మెసేజ్లో చెప్పారు. ఆ తర్వాత నువ్వు భారతదేశం వైపు సాగిపోవు అని, అంటే హిమాలయాలు భారతదేశంలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, టిబెట్లోనూ ఉన్నాయి కదా. భారతదేశం వైపు సాగిపోన్నప్పుడు వారు ఉత్తర భారతానికి వచ్చి, దక్షిణ భారతానికి వచ్చి, కర్నూలు జిల్లాకు వచ్చి, రేగడగూడూరు అనేటువంటి మా కర్నూలు జిల్లా ఆత్మకూరు మా నేటివ్ దగ్గరున్న రేగడూరుకు వచ్చి ఒక రైతు ఇంట్లో 1 సంవత్సరం ఉండి, ఆ పైన కర్నూలు చేరుకుని రాఘవేంద్ర లాడ్జ్కి వచ్చి ఆయన ఇంత తపనతో ప్రయాణం చేసి వచ్చారు అంటే ఒక ప్రేరణతో తన శిష్యుడిని తయారు చేయాలని వచ్చారు తప్ప ఇందులో వేరే ఏ విధమైన మతలబు లేదు. పత్రిజీ గారిని పట్టుకోవడానికి మాత్రమే ఆయన కర్నూలుకి వచ్చారు. సరే, మరి సారు వెళ్ళి ఆయనను కలిసినప్పుడు మీరు చెప్పారు ఇందాక, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఏమీ దొరకదు అన్నారు. సరే, మీరు రేపు రండి అన్నారని చెప్పారు. నెక్స్ట్ డే పత్రిజీ వెళ్ళారా? ఆయన అందరూ వెళ్ళారు. ఓకే. వారు ఏం చేశారంటే ఆయన దగ్గరికి ఎంతోమంది వచ్చేవారట. ఆయన అందరూ అప్పుడు ఒక ముస్లిం యోగిని అనుకునేవారు. మన పత్రిజీ ఆయన పెట్టిన పేరు సదానంద యోగి. ఓకే, పత్రిజీనే వాళ్ళ గురువుకు పేరు పెట్టుకున్నారు. అంతకుముందు ఆయన పేరేమో కూడా ఎవరికి తెలియదు. ముస్లిం గురువు అని అందరూ అనుకునేవారు. అది ఆయన ఎవరో ఎవరికి తెలియదు. సిద్ధిబాబా ఎవరో ఎవరికి తెలియనట్లు ఆయన ఎవరో ఎవరికి తెలియదు. ఏ కులమో తెలియదు, మతమో తెలియదు, జాతి తెలియదు. ఆయన పెళ్ళి కాలేదు అన్న వాళ్ళకి పెళ్ళయ్యే వరం ఇచ్చారు. ఓకే. ఇల్లు లేదు అనుకునే వాళ్ళు ఇల్లు కట్టుకునే వరం ఇచ్చారు. సంతానం లేదు అనుకునే వారికి సంతాన వరం ఇచ్చారు. ఆరోగ్యం బాగా లేదు అనుకునే వారికి ఆరోగ్య వరం ఇచ్చారు. నీ దగ్గర ఉన్న జ్ఞానం అంతా నాకు కావాలి అనుకున్న పత్రిజీకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసారు. ఓకే, అలా పత్రి సార్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఎన్ని సంవత్సరాలు ఆయన వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళారు? 81 జనవరి 1 నుంచి 83 మే 22, అంటే 2 సంవత్సరాల 4 నెలల 22 రోజులు వారు ఉన్నారు. సో మరి పత్రిజీ వాళ్ళ గురువు దగ్గర ఎలా ఉండేవాళ్ళు సార్? పత్రిజీ వాళ్ళ గురువు దగ్గర ఎలా ఉండేవారంటే గోడకు చేర నిలబడి ఇలా చేతులు కట్టుకుని వారు చెప్పినంత కూడా అత్యంత శ్రద్ధతో, ఎరుకతో, తదేక ధ్యానంతో, ఏకాగ్రతతో, వినమ్రతతో వినేవారు. అది వారు పత్రిజీ చెప్పిన మాట. ఆయన ఎదురుగా ఎప్పుడు నేను ఒక కుర్చీలో కానీ స్టూల్ మీద కానీ కూర్చోవడానికి ఇష్టపడలేదు, లేదా ఆయన పాదాలు ఒత్తుతూ కాళ్ళ దగ్గరైనా కూర్చున్నాను అని చెప్పారు వారు. ఓకే, మరి పత్రిజీ ఎలాంటి సేవ చేసుకున్నారు వాళ్ళ గురువుకి? వేర్ డిసిపుల్ ఈజ్ రెడీ, గురు అపియర్స్ దేర్. వేర్ డిసిపుల్ ఈజ్ నీడెడ్, గురు గోస్ దేర్ అనేది ఇక్కడ వర్తిస్తుంది. ఆయన వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు సదానంద యోగి ఎలాగైతే యుక్తేశ్వరగిరి గారు పరమహంస యోగానందను అమెరికాకు పంపడానికి అన్ని రకాలుగా తయారు చేశారో, యుక్తేశ్వరగిరి కానీ, లాహిరి మహాశైలు కానీ, మహతార్ బాబాజీ కానీ అమెరికాకు పోవాలని ఇంకెక్కడికి పోవాలని అనుకోలే. పరమహంస యోగానంద ఆయన తత్వం వేరు. లాహిరి మహాశైలు కొంచెం అసలు తిరగలేదు, ఉన్న చోటే ఉన్నాడు సంసారంతో. యుక్తేశ్వరగిరి కొంత తిరిగాడు, పరమహంస యోగానంద అంతా తిరిగాడు. అలా రామకృష్ణ పరమహంస వివేకానందను తయారు చేసినట్లుగా ఈయన తానెక్కడికి తిరగకుండా పత్రిజీని అద్భుతంగా తయారు చేశారు అని నాకు అర్థమైంది. అంటే పత్రిజీకి ఆయన గురువే చెప్పారా పిఎస్ఎస్ఎం మూమెంట్ని స్టార్ట్ చేయమని? నిజం చెప్పాలి అంటే పత్రిజీ సదానంద యోగి వారిని అడిగిన క్వశ్చన్స్ తక్కువ, ఆయన నాకు చెప్పిందే ఎక్కువ. ఆయన పత్రిజీని తయారు చేయడమే, ఈ సత్య ధర్మాలు
ఈ ప్రపంచమంతా వ్యాప్తి కావాలని, కేవలం అదే కాన్సెప్ట్, వేరే మరేమీ లేదు. లేకపోతే ఇన్ని దేశాలు దాటి, ఇన్ని ప్రాంతాలు దాటి, ఇన్ని సముద్రాలు దాటి, ఇన్ని నదులు దాటి ఆయన రావాల్సిన అవసరం ఏం లేదు. కేవలం పత్రిజీ కోసం వచ్చారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సార్ మరి ఇప్పుడు సదానంద మహాయోగి గారు అంటే బాడీ వెకెట్ చేసే ముందు పత్రిజీకి ఏం చెప్పి ఉంటారు? పత్రిజీకి ప్రత్యేకంగా ఆయన ఇది చెప్పాడు అది చెప్పాడు అని దగ్గర మనకు ఇన్ఫర్మేషన్ లేదు, పత్రిజీ కూడా చెప్పలేదు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్నోసార్లు నేను అడిగాను క్వశ్చన్లు, ఈ అన్ని క్వశ్చన్స్ని ఒక చోటికి తీసుకొచ్చేసిపోతే ఆయన తనకున్న మహాపరిజ్ఞానాన్ని, అనంత జ్ఞానాన్ని, అనంత శక్తిని ఈయనకిచ్చి వెళ్ళిపోయాడు. నాకంటే బాగా నా శిష్యుడు చేస్తాడు అని. గురువుని మించిన శిష్యుడు పరమ గురువు సదానంద యోగి అయితే, మన గురువు సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కనుకనే ఆయనకు పిరమిడ్ సొసైటీకి మూల దేవుడు సదానంద యోగి అని చెప్పారు. ఆయన చెప్పడంలో అది పరమార్థం. వండర్ఫుల్ సార్. సో మరి సదానంద మహాయోగి వర్ధంతి సందర్భంగా మరి ఆయన అక్కడ ఎక్కడున్నారు, ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఆ సెలబ్రేషన్స్ని ఎలా జరుపుకుంటుంది? సదానంద యోగి ఎక్కువగా ప్రచారానికి ఇష్టపడేవారు కాదు అని నేను విన్నాను. ఓకే. దానికి తగినట్లుగానే ఆ మహాసమాధి మందిరం ఉండింది. కానీ ఆ తర్వాత 1993 ప్రాంతం నుంచి కర్నూలు బైజు మాస్టర్ ఆ మహాసమాధి మందిరానికి కాంపౌండ్ తన ఫ్రెండ్స్తో కలిసి కట్టడం, ఆ పైన డెవలప్మెంట్ చేసుకోవడం, గురు పౌర్ణమి ఉత్సవాలు చేయడం, అక్కడ వారి మహాసమాధి రోజు మే 22 రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడమే జరిగింది. అయితే 2017లో పత్రి మేడం చైర్మన్గా, నేను వైస్ చైర్మన్గా, వెంకటేశ్వర రెడ్డి అని ఆ లోకల్ మాస్టర్ ఇంకొక వైస్ చైర్మన్గా, రంగనాథ్ రెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా, మన బేతంచెల్ల రాజు ట్రెజరర్గా, అబ్బూరి ప్రేమ్నాథ్ గారు, గాయత్రి డోను, తాడిపత్రి సాయి, డాక్టర్ ఇందిరా, నంద్యాల సత్యం, ఇలా 13 మంది కలిసి ఒక ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి మహావైభవంగాను, మే 22 వైభవంగాను నడిపేవాళ్ళం. శివరాత్రి వచ్చిన కార్యక్రమాలు చేసేవాళ్ళం. వెనుక 6 ఎకరాల ల్యాండ్ కొని దాంట్లో డెవలప్మెంట్కి వచ్చేసాం. దానికి ఎక్కువ ఆర్థిక సేవ చేసిన వారు రంగనాథ్ రెడ్డి గారు, తాడిపత్రి కృష్ణ. ఇప్పుడు ప్రస్తుతం మన బేతంచెల్ల రాజు గారి ఒక 3 సంవత్సరాల పాటు చైర్మన్ కమ్ ట్రెజరర్గా ఉన్నారు. నేను వైస్ చైర్మన్ కంటిన్యూ అవుతున్నాను. ఈ సంవత్సరం మరింత వైభవంగా ఈరోజు మరి సదానంద యోగి వారి మహా పరినిర్వాణ దినాన్ని జరపాలని నిర్ణయించుకున్నాం. గురు పౌర్ణమి కూడా మరింత అద్భుతంగా చేస్తాం. ఇంకా అక్కడ ఎంతో డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. అయితే ముఖ్యంగా అక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 12:30-1 గంట నుంచి 3 గంటల దాకా అక్కడ తయారు చేసి పెట్టిన ఆహారం పూర్తయ్యే వరకు ప్రతిరోజు నిత్యాన్నదాన సేవ వారి సదానంద యోగి వారి మహాసమాధి ముందు జరుగుతుంది. ఇప్పటికీ కూడా వారు పిరమిడ్ మాస్టరా, సాధకుల, భక్తుల, లారీల వాళ్ళు పోయేవాళ్ళ, రైతులా కాదు, ఎవరు లోపలికి వస్తే వారికి నిత్య అన్నదాన సేవ 70 మంది కానీ, 100 మంది కానీ, 200 మంది కానీ అక్కడ తయారు చేసి పెట్టిన ఆహారం పూర్తయ్యే వరకు జరుగుతుంది. వండర్ఫుల్ సార్. నిజంగా నిత్యాన్నదానం అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్, గొప్ప ప్రాజెక్ట్ కూడా. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు, అటు నుండి వెళ్ళే రహదారి వెంట నడిచిపోయే వాళ్ళైనా వచ్చు, వెహికల్స్ వాళ్ళైనా వచ్చు, ఎవరైనా మెడిటేటర్ అయినా కాకపోయినా వాళ్ళకి భోజనం అనేది పెడుతూ ఉన్నాం. అసలు ఇంతకంటే మంచి విషయం లేదు సార్. సో దాంట్లో మీరు వైస్ చైర్మన్ కదా, ఇంకా ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ముందు కొంత సదానంద యోగి గారి గురించి తెలుసుకోవడం అవసరం. ఓకే. సదానంద యోగి వారికి ముఖ్య శిష్యులలో ఒకరు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యుడైన వారు ద్వారకానాథ్ పత్రిజీ బావమరిది. ఓకే. ఆయన ధ్యాన జగత్కి అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ నాకు ఒక సవివరమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు 10 సంవత్సరాలు నేను ప్రతి నెల నా ఇంటర్వ్యూలు ఉండేవి ధ్యానాంధ్రప్రదేశ్లో. ఒక 10-11 ఏళ్ళకి అవకాశం ఇచ్చారు పత్రిజీ. ఆయన చెబుతూ, నాకు యాస్ట్రల్ ట్రావెల్లోనూ, నిద్రలోను, ధ్యానంలోనూ ఎన్నోసార్లు నేను సదానంద యోగి వారి దర్శనం చేసుకున్నాను. ఎన్నోసార్లు వారు ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఎంతో సవివరంగా చెప్పారు. ఎవరు? ద్వారకానాథ్ గారు. 2005 డిసెంబర్ నెలలో కర్నూలు ధ్యానమహాయజ్ఞంలో నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు నేను జబ్బులోంచి బయటపడ్డాను. మాస్టర్ వాజ్ఞ అయిన తర్వాత ఒక నెలకు అది బహుశా. అప్పుడు చంద్రశేఖర్ శర్మ గారు నాతో ఏమన్నారంటే, మారం నువ్వు వెళ్ళి సదానంద సమాధి మీద పడకు 1 గంట అన్నారు. ఓకే. అప్పటికే డిసెంబర్ 6వ తారీఖు మా అమ్మాయి బర్త్డే రోజు 3 గంటలు పత్రిజీ గారి బెడ్రూమ్లో పడుకున్నాను నేను, ఆయన ఆజ్ఞాపించే. ఆ రోజు 1 గంట
ఆ జ్ఞానమయ యజ్ఞం టైంలో అక్కడికి వెళ్ళి నేను నా వైఫ్ అక్కడ ఒక గంట పడుకున్నా మహాసమాధి మీద. అంటే యోగుల సమాధికి అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అంత ప్రాముఖ్యత ఉంటుంది, ధైర్యంగా వాళ్ళ పడుకోవడానికి. ఓకే. ఆయన చెప్పాడు అమాయకంగా నేను పడుకున్నా. మీ గురువు చెప్పారు కాబట్టి వెళ్ళారు. గురువు భాయి, ఓకే. గురువు పత్రిజే, నాకు ఎవరు గురువు లేరు, ఆయన గురువు. ఓకే. దైవం అంటే శ్రీపాద శివల్లభులు, ఇంకా అంటే మా అమ్మ నాన్న, అంతే. గురువు భాయి, ఓకే అని చెప్పి పడుకున్నాను. అట్లాగే 2012, 13 ఆ ప్రాంతాల్లో నేను పాగలపాటి గురువుగారి మహాసమాధి పైన వారి ధ్యానమందిరం ఉంది, అక్కడ లంబసింగి. ఆ లంబసింగిలో కూడా వారు ఆ ఆశ్రమంలో ఉన్నప్పుడు పడుకున్న మంచం మీద కూడా రాత్రి 9:30 నుంచి పొద్దున్న దాకా పడుకున్నాను. అక్కడ ఉన్న రజిత, ఇంకొక మేడం, వాళ్ళిద్దరు నాకు అవకాశం ఇచ్చారు. ఆ మంచం మీద నేను పడుకున్నప్పుడు నా నోరు మూగపోయింది. తెల్లవారుజామున 5 గంటలకు ఆ మంచం దిగినప్పుడు మళ్ళీ నోరు వచ్చింది. అలా ముగ్గురి మహానుభావుల తత్వం మీద ఒక మహాసమాధి మీద నేను నిర్ధించాను. నాకు ఆ భాగ్యం దొరికింది. అయితే నేను లాస్ట్ ఇయర్ బ్రహ్మర్షి పత్రిజీ ద్వారకా నివాస్ ఈ పనులు సజావుగా సాగుకుంటుంటే అది ఆగిపోతుంటే బాధపడుతుంటే ఒకరోజు నేను బైజు కర్నూలు మాస్టర్ బైజు స్వామికి సదానందకి పరమ భక్తుడు వెళ్తుంటే బైజుకు చెప్పుకున్నాను నేను ఇది పత్రిజీ ద్వారకా నివాస్ గురించి. నువ్వెందుకు దిగులు పడతావు మాస్టర్, నువ్వేం దిగులు పడాకు, సదానంద యోగికి స్టార్ట్ ఇప్పుడు మనం పోతున్నాం కదా, ఆయనకు అప్పచెప్పి ఈ ప్రాజెక్ట్ నేను చూసుకుంటాడు అన్నాడు. ఆయన దగ్గర కూర్చొని ఆయనకు అప్పచెప్పాను నేను. ఆయనకు అప్పచెప్పిన తర్వాత 2 నెలలకే రామేశ్వరరావు గారు వచ్చారు, ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. ఇప్పుడు పని జరుగుతుంది. 40 లక్షలు అప్పు తెచ్చి మన అక్టోబర్లో వాష్రూమ్లు, టాయిలెట్లు కట్టాం. ఇప్పుడు జూలై 24 లోపల గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎలా జరుగుతుంది ఇది? ఆ ఎనర్జీ వల్ల. ఇంకో విషయం చెప్తాను సార్, నాకేదో అవసరం ఉండి నంద్యాల నుంచి అక్కడికి వచ్చాను. నంద్యాలలో మా చెల్లెల దగ్గర ఎక్కడో 50,000 డబ్బు తెచ్చుకున్నాను. 50,000 డబ్బు తెచ్చుకుంటే నేను ఏమనుకున్నా అంటే ఇంత పెద్ద డీల్ చేస్తున్నాం, స్వామి కోసం టెంకాయ దాలే, పండు దాలే, పత్రం పుష్పం ఫలంతో ఏమంటారు మహానుభావుల దగ్గరికి వస్తే ఊరికే వచ్చానని చెప్తే మా మామ పిల్లనిచ్చిన మా జీడిపప్పు వ్యాపారం చేస్తాడు. ఆయన దగ్గర జీడిపప్పు ఇంటికి వస్తే 1/2 కిలో తెచ్చుకున్నాను. డబ్బు కోసం బ్యాగ్ తీస్తే జిప్ చేస్తే ₹20,000 కవరు జీడిపప్పు ఉంది అక్కడ. ఆ జీడిపప్పు స్వామికి నైవేద్యం పెట్టి ఆ 50,000కి ₹1 నా జోబులో తీసి ₹50,000 ₹1 అడ్వాన్స్ ఇచ్చి అది కన్ఫర్మ్ చేసుకున్నాను. పత్రిజీ జ్ఞాన జగత్లో ఉన్నారు. చక్కగా ఎక్కడికి పోయాను నేను, హైదరాబాద్ నుంచి కర్నూలుకు, నందవరం నుంచి కర్నూలుకి వచ్చి కొన్నిసార్లు దగ్గరికి పోయాను. ఓకే, మీరు అడ్వాన్స్ ఇచ్చి పత్రి సార్ దగ్గరికి వెళ్ళారు డైరెక్ట్గా. ఆయన ఉంటే సార్ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, ఎలా చేద్దాం, నువ్వే చెప్పు పేర్లు అన్నాడు. నేను చెప్పిన కొన్ని పేర్లు చెప్పిన తర్వాత ఇంకొక 2 పేర్లు యాడ్ చేసుకోమని డోన్ గాయత్రి మేడం, డాక్టర్ ఇందిరా 2 పేర్లు చెప్పాను. అక్కడికి 11 మంది సభ్యులు పూర్తయింది. అయిన తర్వాత నేను పదవులు ఎవరెవరికి ఏమైనప్పుడు బైజు పేరుకి జాయింట్ సెక్రటరీని రాశాను. ఓకే. అంతకంటే పెద్ద పదవి వేయడానికి వీలు కుదరదా అన్నాడు ఆయన. ఓకే. ఈయన నోరు కొంచెం గట్టి, అందుకని మిగతా వాళ్ళు ఒప్పుకోరు అని సెక్రటరీ అని రాకుండా జాయింట్ సెక్రటరీని రాసి అంత అయిపోయింది. అయిన తర్వాత ఆ రోజు రాసి కర్తాలకు వెళ్ళాం సారు నేను కలిసి, సార్తో కలిసి. కర్తాలకు వెళ్ళిన తర్వాత బయటకు వస్తూనే కేశవరాజు ఫోన్ చేశాడు నాకు. బైజు ఇట్లా మీరు ల్యాండ్ ఉన్నారంట, చాలా కోపంగా క్రోధంగా ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి సార్కు అంటే పత్రిజీ అల్లుడికి ఫోన్ చేసి ఏదేదో విపరీతంగా మాట్లాడట, మీరు అర్జెంటుగా శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడండి అని శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి, శ్రీనివాస్ రెడ్డికి నేను ఫోన్ చేస్తే వాడు నేను విషయం దీనికి సస్తా అంటున్నాడు, దీనికి కారణం మారం శివప్రసాద్ పత్రిజీని రాసి సస్తా అంటున్నాడు, నాకు చెప్పకుండా ల్యాండ్ కొన్నారంట, స్వామి భక్తుని నేను లేకుండా ల్యాండ్ ఎట్లా కొన్నాను, చాలా రాజ్యంగా ఉన్నాడు వాడు, నువ్వు ముందు బైజుకు మాట్లాడన్నాడు. బైజుకి ఫోన్ చేశాను. బైజుకి ఫోన్ చేసి నేను చస్తాను మీ పేరుని రాసి, నేను పిచ్చి పట్టిందా, నీ పుణ్యాన నాకు సదానంద దర్శనం దొరికింది, వచ్చి నీ కాళ్ళకు నమస్కారం చేయాలనుకుంటున్నా, నేను నీకు జాయింట్ సెక్రటరీ పోస్టు ఇచ్చామన్నా, నాకు యాప్ పోస్టులు ఇస్తామన్నా, రేపు పొద్దున్న పెద్ద పిరమిడ్ కడతాం రా పిచ్చోడా, పోస్టు లేకపోతే ఎవడు కేర్ చేయరు, నువ్వు ఉండే తీరాలని చెప్పాను. ఈ విధంగా ఆ కమిటీ పూర్తయింది. ఇప్పుడు పిరమిడ్ కట్టడానికి కూడా రంగనాథ్ రెడ్డి గారు ఇన్నాళ్ళు ఒప్పుకోలేదు, ఇప్పుడు పిరమిడ్ కట్టడానికి కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు, పత్రి మీద ఒప్పుకున్నారు. గురు పౌర్ణమికి అక్కడ సైజింగ్గా నిర్ణయించలేదు, రేపు ఈరోజు నిర్ణయిస్తాం మధ్యాహ్నం మీటింగ్లో. మరి గురు పౌర్ణమికి అంతా పత్రి మీడంతో పిరమిడ్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తాం. బాగుంది సార్, చక్కగా నందవరంలో పిరమిడ్ కూడా వస్తుంది అన్నమాట, అద్భుతంగా. సో చివరిగా సదానంద మహాయోగి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పత్రిజీ తన జీవితకాలం అంతా ఆయనను గుర్తు చేసుకున్నారు. అంటే ఆయన ఎంత గొప్పవాడో గురువు ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ పరమ గురువు పిలిస్తే పలికేవాడు, పిలిస్తే
పలికేవారు. కోరిన కోరికలు తీర్చేవాడు మన స్థాయిని బట్టి. ఓటు హక్కు లేకుండా, ఓటు హక్కు కూడా లేకుండా ప్రధానమంత్రి పదవి కొడితే ఎవడు ఈడు. అట్లా కోరికలు కాదు, మన స్థాయిని బట్టి మనం అడిగే కోరికలు ఏవైనా తీర్చేసి ఎనర్జీ ఉన్నవాడు, మరింత 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 ఎనర్జీని యాలకాలన పెంచుకున్నవాడు. సర్వకాల సర్వస్థలందు పిరమిడ్ సొసైటీకి ఆయన నిజాలు చెప్పాలంటే క్షేత్రపాలకుడు. తిరుపతికి క్షేత్రపాలకుడు ఆది వరహస్వామి అయినట్లు, శ్రీశైలానికి క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామి అయినట్లు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి క్షేత్రపాలకుడు సదానంద యోగీశ్వరులు. ఎంతో అద్భుతంగా గురువు పరమ గురువు అనే కార్యక్రమంలో సదానంద మహాయోగి గురించి, ఆయన తయారు చేసుకున్న శిష్యుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురించి ఎంతో అద్భుతంగా మీ స్వ అనుభవంతో తెలుసుకున్న విషయాలను ఎంతో చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.